ఈ స్త్రీ వేశ్య కాదు, పరలోకానికి సూచనగా ఉన్న ఒక స్త్రీ. పరలోకానికి సూచనగా ఉన్న ఒక స్త్రీ దాచుకుంది పులిసిన పిండి. యాకోబు భార్య రాహేలు, ఇశ్రాయేలు వంశోద్ధకురాలుగా తీర్చిదిద్దబడిన రాహేలు విగ్రహాన్ని దాచుకుంది. యుద్ధవీరుడు, యూదా గోత్రంలో పుట్టిన సైనికుడు ఆకాను ప్రతిష్ఠితమైన దాన్ని దాచుకుని అగ్గిగా ఆగుతైపోయాడు. కానీ ఒక వేశ్య ఉందండి. ఆ వేశ్య ఏం చేస్తుందో తెలుసునా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ముగిస్తున్నా ఈ మాట చెప్పి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఎవరు వారు? ఆ దేశాన్ని వేగు చూడటానికి వచ్చిన ఇద్దరు వేగుల వారు. ఆ వేగులు వారిని దాచిపెట్టింది. వేగుల వారిని దాచిపెట్టిందండి. వేగులు వారిని దాచిపెట్టింది. అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై 6:17 ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులు మగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 11:31 కూడా చదవండి. టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నా. ఎబ్రీ పత్రిక 11:31. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపక దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరుకో పట్టణస్థులందరూ నశించిపోయారు. ఒక వేశ్య రక్షింపబడింది. ఆ ఇల్లు రక్షింపబడింది. ఆ వేశ్యకున్న కుటుంబం అంతా రక్షింపబడింది. ఎందుకు ఈ వేశ్య చేసింది ఏంటంటే, ఆ దేశాన్ని వేగి చూడటానికి వచ్చిన ఇద్దరు వేగుల వారిని సమాధానంగా చేర్చుకుంది. అనండి. 2 వారిని మిద్దె మీద దాచిపెట్టింది. ఆ ఇద్దరు వేగుల వారు ఎవరు? వేగుల వారు పట్టణాన్ని వేగి చూడటానికి వెళ్ళారు. అంటే అది ప్రాణాపాయంతో కూడిన పని. ఆ పట్టణాన్ని వేగి చూడటానికి వెళ్ళారు వేగుల వారు. అంటే వాళ్ళ ప్రాణాలు ఉండొచ్చు, పోవచ్చు. వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి వస్తామన్న గ్యారంటీతో వెళ్ళరు వేగుల వారు. వారు ప్రాణాలు పోగొట్టుకుంటానికి సిద్ధపడిన వారు ఆ వేగు చూడటానికి వెళ్తారు. పోతే ప్రాణాలు పోతే, వస్తే తిరిగి వస్తారు, సమాచారంతో వస్తారు. ప్రాణాలకు తెగించి చేసే పని వేగి చూడటం, ఆ పట్టణాన్ని పరిశోధించటం. ఏ పట్టణాన్ని అయితే పట్టుకోవాలనుకుంటారో ఆ పట్టణానికి గూఢచారులుగా వేగుల వారిగా వెళ్ళి ఆ పట్టణాన్ని చూసి రావటం. ఒకవేళ ఈ సమాచారం తెలిసిందా, ఆ పట్టణపు రాజు వెళ్ళి చంపేస్తాడు, బ్రతకనివ్వడం. ప్రాణాలు పోగొట్టుకుంటానికి తెగించి వెళ్ళేవారు వేగుల వారు. పట్టణములను పట్టుకోవటానికి ప్రాకారాలు ఎక్కేవారు వేగుల వారు. పట్టణ సమాచారం తెలుసుకునేవారు వేగుల వారు. ప్రాణాన్ని పోగొట్టుకోవడం సిద్ధపడి వెళ్ళేవారు వేగుల వారు. ఈ ఇద్దరు వేగుల వారు బైబిల్లో దైవ సేవకులకు సూచనగా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఎవరో తెలుసా? ప్రాణాన్ని పోగొట్టుకుంటకు సిద్ధపడేవాడు. ఉదాహరణ చెప్తాను.
పౌలు అపొస్తలుడు ఒక రోజున యెరూషలేమునకు వెళ్తున్నాడు. అక్కడి నుండి వచ్చిన ఒక ప్రవక్త అంటాడు, ఇదిగో ఇలా నడుము కట్టుకున్న నిన్ను యెరూషలేములో నిన్ను బంధించబోతున్నారు, నీ ప్రయాణం మంచిది కాదంటారు. అప్పుడు దైవజనుడైన పౌలు అంటాడు, యెరూషలేములో బంధించబడటానికే కాదు, నా ప్రాణమును పెట్టుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అపొస్తలుల 20వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 21వ అధ్యాయం 13వ వచనం. అపొస్తలుల కార్యాలు 21:13. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసి, మీరందరు ఎందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారు? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చచ్చిపోతానికి నేను సిద్ధంగా ఉన్నా, చనిపోవుటకు నేను సిద్ధంగా ఉన్నా. వేగులు వారి లక్షణం ఏంటో తెలుసా? చచ్చిపోవడానికి సిద్ధపడి వేగులు వారుగా వెళ్తారు పట్టణాన్ని చూడటానికి. అంటే అది ప్రాణాపాయంతో కూడింది. 23 సంవత్సరాల నా సేవా జీవిత అనుభవంతో చెప్తున్నాను. సేవ ఈజ్ ఈక్వల్ సుఖం కాదు, పొట్టు కాదు, నిందలు, అవమానాలు, కష్టం, ఆవేదన అనుదినం వధించబడతో అనుక్షణం మరణించట, ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. భర్తలైన సందులో నిలబడి కుటుంబాలను కాపాడే పని సేవకత్వం. వాడు దశంభాగం తిని నిద్రపోవడం కాదు. ఎవడి సొమ్ము, ఎవడి దశంభాగం చేతులకు వచ్చిందో వాడి కొరకు కనిపెట్టాలి, ఆ కుటుంబాల కొరకు ప్రార్థించాలి. భర్తలైన సందుల్లో నిలబడి కుటుంబాలను కట్టే పని, భర్తలైన సందుల్లో నిలబడి నాశనానికి వెళుతున్న వారిని తప్పించే పని, అపవాది నుండి విడుదల చేసే పని. ఒక మాటలో చెప్పాలంటే అనుదినం అనుక్షణం ప్రాణాన్ని పెట్టడమే. పౌలు అపొస్తలుడు అంటాడు, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము నిమిత్తము నేను సావటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. వేగులు వారు సావటానికి సిద్ధపడి వెళ్తారు. ఈ ఇద్దరు వేగుల వారు దైవ సేవకులకు ప్రతీకగా ఉన్నారు. ఈవిడెవరు? వేశ్య. ఈ వేశ్య ఆ ఇద్దరిని చూసింది. అందరి వంటి మనస్తత్వం కాదు వారిద్దరిది. తన ఇంటికి ఎంతోమంది జాతులు వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఆమె ఇల్లు మిద్ది మీద ఉంది. ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు, ఎంతోమంది పోతుంటారు. పట్టణ ప్రాకారం మీద ఉంది. ఎంతోమందిని తన జీవితంలో చూసింది. తన శరీరమును అపవిత్రపరచుకొని వేశ్యావృత్తి చేసి ఎంతోమందిని చూసింది. కానీ ఇద్దరిని చూసింది. అందరి చూపులు వంటి చూపులు కాదు వీళ్ళే, అందరి మనసులు వంటి మనసులు కాదు వీళ్ళిద్దరే, అందరి మాటలు వంటి మాటలు కాదు వీళ్ళిద్దరే, అందరి వంటి అడుగులు కాదు వీళ్ళిద్దరే, అందరి వంటి వ్యక్తిత్వాలు కాదు వీళ్ళిద్దరే. వీరిలో ఏదో ప్రత్యేకత గమనించింది. వారి వస్త్రధారణలో ఒక ప్రత్యేకత ఉంది, వారి మాటలో ఒక ప్రత్యేకత ఉంది, వారి అడుగుల్లో ఒక ప్రత్యేకత ఉంది, వారి చూపుల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆకర్షించబడింది. ఈ లోపు కూడా సార్లు రానే వచ్చారు. ఆ దేశపు కూడా సార్లు ఎవరో మీ ఇంటికి వచ్చారట. వేగుల వారు బయటికి వెళ్ళిన పైన మిద్ది మీద దాసి, వచ్చిన మాట నిజమే, వాళ్ళు వెళ్ళిపోయిన మాట నిజమే, ఇటుండి ఇటు వెళ్ళారని చెప్పింది అని చెప్పి ఈ ఇద్దరిని జమ్ము కప్పి మిద్ది మీద దాచిపెట్టేసింది. అంటే పట్టణాన్ని పట్టుకోవటానికి వెళ్ళిన దైవ సేవకులకు మరణం సిద్ధమైంది, సావు సిద్ధమైంది, సావు సిద్ధం చేయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు కనుక రాహాబు వారిని దాచిపెట్టకపోతే వీళ్ళిద్దరు చనిపోయేవాళ్ళు.
ఏ పట్టణాన్ని దేవుని కొరకు పట్టుకోవాలని వెళ్ళారో ఆ పట్టణములు వారికి మరణం ఎదురైనప్పుడు ఆ మరణం వారికి అంటకుండా ఒక వేశ్య దాచిపెట్టింది. ఒక వేశ్య దాచిపెట్టిందండి. ఒక వేశ్య దాచిపెట్టిందండి. ఒక వేశ్య దాచిపెట్టింది. దాచిపెట్టి 3 రోజులు వారిని పోషించింది. వారిని పోషించడమే కాదు, ఇదిగో ఆ వెళ్ళిన వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేసరికి 3 రోజులు పడుతుంది. ఆ 3 రోజుల వరకు మీరు ఇక్కడే ఉండండి. దాచిపెట్టింది, పోషించింది. ఆ వెళ్ళిన వారు మరలా తిరిగి వెళ్ళిపోయారన్న సమాచారం తెలుసుకున్న తర్వాత మిద్ది మీద నుండి తీసి, మీ దేవుడు శక్తి గలవాడు, మీ దేవుడు బలవంతుడు, ఈ పట్టణాన్ని మీకు అప్పగించబోతున్నాడు, ఈ పట్టణ ప్రజలందరూ గుండెలు చెదిరిపోతాయి, ఈ ప్రాకారాలు కూర్చివేయబడతాయి, ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను నా కుటుంబం నశించకుండా ఒక సూత్రం చెప్పండి అని వాళ్ళని అడిగింది. వాళ్ళు ఏదో చెప్పారు. 3 రోజుల తర్వాత వారిని దాసిన వారిని ఆమె ఒక త్రాడు వేసి త్రాడు గుండా ప్రాకారం మీద దించి, ఎంత బరువు మోసుంటుందండి, త్రాడు వేసి ప్రాకారం గుండా వారిని దించి వారి ప్రాణాలు కాపాడింది. ఆ 2 వేగులు వారికి ప్రాణాపాయం వచ్చినప్పుడు ఆ దైవ సేవకులు పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళిన ఆ దైవ సేవకులకు ప్రాణాపాయం వచ్చినప్పుడు ఒక వేశ్య కాపాడిందండి. అవిధేయులతో పాటు ఆమె నశించలేదు. ఆమె చేసింది ఏమీ లేదు, సమాధానంగా చేర్చుకుందట. ఎవరిని? వేగుల వారిని. దైవ సేవకుని చేర్చుకునేటప్పుడు సమాధానంగా చేర్చుకోవాలి. దైవజనుని చేర్చుకునేటప్పుడు సమాధానంగా పెట్టుకొని చేర్చుకోకూడదు. ఆవిడ చేసిన పని ఒకటే, వారిని చేర్చుకుంది, సమాధానంగా చేర్చుకుంది. దీనికి ఒక మాట చెప్పిన యేసయ్య చెప్పాడు, మిమ్మును చేర్చుకునేవాడు. తన శిష్యులతో చెప్పాడు యేసయ్య ఏమని? మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టు. దైవజనుని చేర్చుకోవటం అంటే ఏంటనుకున్నారు? దేవునిని చేర్చుకోవటం. ఇప్పుడు ఆ వేగుల వారిని చేర్చుకుంది, యేసయ్యని చేర్చుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుని చేర్చుకోవటం ఏంటో తెలుసా? దేవుణ్ణి చేర్చుకోవటం. అంతేకాదు, యేసయ్య మరొక మాట చెప్పాడు, ప్రవక్త అని చెప్పి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త వలన వచ్చు ఫలము పొందుతాడు. నువ్వు ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త వలన వచ్చే ఫలాన్ని నువ్వు పొందుతావు. ఎన్నో పరిచర్యల్లో అడుగు పెట్టాను, వెళ్ళి అడుగు చూడండి. వారి కానుక కోసం వెళ్ళలేదు, వారు వేసిన పోస్టర్ల కోసం వెళ్ళలేదు. ప్రభువు వెళ్ళమంటే వెళ్ళాను, ఏం చెప్పమంటే అది చెప్పాను. ఈరోజు 100 మంది సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన వచ్చి చెప్పలేని మాట మా జీవితంలో నెరవేర్చబడి. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త వలన వచ్చి ఫలం పొందుతాడు. యేసయ్య చెప్పాడు తన శిష్యులతో, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త వలన వచ్చి ఫలం. ఇప్పుడు చేర్చుకుంది సమాధానంగా. అరే దైవజనుడు దేవుణ్ణి చేర్చుకున్నాడు, చేర్చుకున్నాడు. పౌలు అపోస్తలుడు సంఘంతో చెప్పాడు, ప్రభువును వలెను క్రీస్తు యేసు దూతల వలెను మీరు మమ్మను చేర్చుకున్నారు. ఎలా అంట? ప్రభువుని చేర్చుకున్నట్టు చేర్చుకున్నాడు అంటారు. నా మాటలు కాదు ఇది. పౌలు అపోస్తలుడు సంఘంతో మాట్లాడుతూ క్రీస్తు వలె మీరు నన్ను చేర్చుకున్నాడు అంటున్నాడు. ఆ రాహాబు యేసయ్యను చేర్చుకున్నట్టు చేర్చుకుంది, ప్రవక్తను చేర్చుకున్నట్టు చేర్చుకుంది, సమాధానంగా చేర్చుకుంది. అవిధేయులందరూ నశించారో, ఆమె నశించలేదు. నువ్వెవరిని చేర్చుకుంటున్నావు?